నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరికనే కృంగిపోవటం దేవునికి నచ్చదు. చిన్నదానికి పెద్దదానికి కృంగిపోయే మనసు ఉందనుకో, ఒక రహస్యం చెబుతున్నా విను, పదే పదే నీకు అయ్యే వస్తాయి. అదేందన్నా, ఊరికనే కృంగిపోయే మనసు ఉంటాయి, రాకుండా చేయాలి కదా దేవుడు అంటే ఖచ్చితంగా అయ్యే చేస్తాడు, అవి వచ్చేటట్టు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు రాటు తేలాలి, అది దేవుని కోరికే. నువ్వు మరీ సున్నితంగా ఉన్నావు అనుకో, ఊరుకోడు, పనికిరావు నువ్వు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దావీదేమన్నాడు? దేవా పురుగును ప్రభా, పురుగును నాయన అన్నాడు. గొల్యాత్ దగ్గర పోయి అన్నాడు, అయ్యా గొల్యాత్ గారు నేను ఎంత అండలేండి, గొల్యాత్ గారు మీరు అంత పొడుగున్నారండి, నేను ఎంత అన్నాడా? గొల్యాత్ దగ్గర పోయి నేను పురుగును అన్నాడా? ఏమన్నాడు మరి? నువ్వు ఎంత పొడుగుంటే నాకేమిరా, ఒక్క రాయే నీకు ఎక్కువ పో అన్నాడు. కత్తి కూడా వాడను నీ మీద, ఈట కూడా వాడను, నేను రాళ్లతో జంతువుల్ని దోల్తా, నాకు నువ్వు ఒక జంతు సమానుడివని రాయి ఉపయోగించాడు. చూడసలు దేవుని దగ్గర పురుగునన్న దావీదు వాని దగ్గరికి వెళ్ళి, నీవు నాకు ఒక చచ్చిన కుక్క వంటి వాడు, ఒక జంతు సమానుడు. సమస్యని ఏ దృష్టితో చూశారో భక్తులు చూడండి, ఎలా ఎదిరించి నిలబడ్డారో చూడండి, ఎలా ఢీ కొట్టి జయం పొందారో చూడండి. ఆ మెట్టుకు నువ్వు వచ్చిందాకా నువ్వు సున్నితంగా ఉన్నావు అనుకో, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటాయి, నువ్వు రాటు తేలిందాకా తగులుతూనే ఉంటాయి. ఇక నువ్వు తెగబడి జూలు విదిల్చిందాకా దేవునికి మహిమ.